గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మాస్క దాస్ విశ్వక్షన్ నుంచి ఒక వైల్డెస్ట్ రైడ్ అయితే రాబోతుంది మామ. అదే మామ, ఈ కల్ట్ సినిమా అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రెడ్ బ్యాండ్ అనే టీజర్ కల్ట్ రెడ్ బ్యాండ్ అనే టీజర్ అయితే రిలీజ్ చేశారు మామ. అది ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకోవచ్చు. అది కల్ట్ ఎందుకు ఉన్నారు, అది స్లాష్ అంటే ఏంటి అనేది చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. ఆ టీజర్ చూసి ఏంటి ఏమనిపించింది అనేది మాట్లాడుకుందాం. మన వీడియో లైక్ చేయడం మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మామ. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిమీ అప్డేట్స్ కోసం ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కల్ట్ రెడ్ బ్యాండ్ టీజర్ లోకి, ఇండియా ఫస్ట్ స్లాషర్ లోకి వెళ్ళిపోదాం. ఏంది మొత్తానికి కల్ట్ అన్నారు, ముగ్గురు పోరాగాలు కనిపిస్తున్నారు, విషక్సేన్ మాత్రం కనిపించట్లేదు. గోవాలో ఉండి ఏం చేస్తున్నాం లేరా. మొత్తానికి ఇదేమన్నా ఈ నగరానికి ఏమైనా కాన్సెప్టా? ఓకే, ముగ్గురు పోరాగాళ్ళకి గోవాలో పార్టీలోకి వెళ్ళడానికి పోసలు దొరికాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓకే ఓకే నోగా ఫుల్గా వెళ్తున్నారా పబ్లో అంట, ఫుల్ ఎంజాయ్ చేస్తారంట. మ్యాడ్ 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 పీపుల్. జీ బూంబా అంట, ఎవరో ఉంది అది. కల్ట్ జీ బూంబా. పార్టీ స్టార్ట్. గేమ్ దట్ నెవర్ ప్లాన్. ఓహో మామా మామా, ఇది నాకు ఒక స్క్విడ్ గేమ్స్ లాగా అనిపిస్తుంది మామా. కాకపోతే తెలుగులో, ఇండియాలో నెవర్ ఎవర్ అటెంప్ట్ అని చెప్పుకో. బాబోయ్, ఈ మొత్తం టీజర్ మనకు అర్థమైన టీజర్ ఎంట్రన్స్ లో గోవా పార్టీకి సరదాగా ఒక ముగ్గురు స్నేహితులు వెళ్ళిపోవాలనుకుంటున్నామా. అయితే వాళ్ళు వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళకైతే పాసులు దొరకవచ్చు, అంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా వాళ్ళకి పాసులు వస్తాయి. ఆ పాసులు వచ్చిన తర్వాత వాళ్ళ పబ్లోకి వెళ్ళి ఎంటర్ అయి పిచ్చగా ఎంజాయ్ చేద్దాము అనే కాన్సెప్ట్ లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోతుంది. ఆ పార్టీ కాస్త డెడ్లీ గేమ్ గా మారుతుంది. జీ బూంబా అనే ఒక కల్ట్, ఒక యానిమేటెడ్ ఎంటర్ అయ్యి ఆటల్లో ఆవడిపోయిన వాళ్ళ చేతిలో భయంకరంగా చంపుతుంది. ఇది చూడడానికి ఒక స్క్విడ్ గేమ్ కాన్సెప్ట్ లాగా ఉంది. మనకి నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది స్క్విడ్ గేమ్స్, మనకు తెలుసు. సో ఆ తరహాలో రిలీజ్ చేస్తున్నారు. ఇట్స్ క్లియర్. కానీ ఘోరాతి ఘోరంగా ఉంది మామ. చచ్చిపోవడం కాదు, చంపుతున్నారు. టీజర్ ఇంకా అందుకే సెన్సార్ చేయలేదు, చేసుంటే ఓపెన్ చేసేవాళ్ళు కాదు. అక్కడేమో స్కిడ్ గేమ్స్ లో ఒకదావలైతే ఇక్కడ మరి అతి దారుణంగా తీశారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ డైరెక్షన్ అంటే మరి మామూలుగా ఉంటుందా? మొత్తానికి రెడ్ బ్యాండ్ టీజర్ అంటే అర్థం చేసుకోవచ్చు మామ. ఇప్పుడు ఇందులో ఒక రక్తం ఏరు పరులు అవుతుంది, తలలు నరగటం, మొండాలు పడటం, వేరు సీన్స్ చాలా రాగా ఉన్నాయి. హారర్ ప్లస్ స్లాషర్ జానర్ ని విశ్వక్సేన్ చాలా ధైర్యంగా అటెంప్ట్ చేస్తున్నాడు. మనకు తెలిసిన స్టోరీ అనవచ్చు, కానీ చాలా ధైర్యంగా ఉంది. మొత్తానికి మన హీరో ఎంట్రీ వచ్చేసింది, విశ్వక్సేన్. బీజం కూడా అదిరిపోయింది మామ. వా, ఏం చేస్తామే. కల్ట్ టీజర్ లో గ్రేట్ గేమ్ మాస్టర్ అనుకోండి ఈ విశ్వక్సేన్. ఆ పార్టీలో గేమ్ మాస్టర్ విశ్వక్సేన్ ఎంట్రీ అదిరిపోయింది. చేతుల్లో ఒక బాటిల్, కళ్ళల్లో ఒక రకమైన మ్యాడ్నెస్ ఉంది. సో తన బాడీ లాంగ్వేజ్ చూస్తున్నది ఈసారి కొంచెం కుట్టడట్టే ఉన్నారు. సో కనెక్ట్ అయ్యి ఉన్నారు, బట్ మరి వైల్డ్ గా కనెక్ట్ అవుతుంది. కత్తులు కట్టారులు. మొత్తానికి రవి బోస్రా బీజియం కేజీఎఫ్ ఫిల్మ్ తర్వాత మెయిన్ పిల్లర్ అనిపించదు. ఆ బీట్స్ గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ విశ్వక్సేన్ ఎంట్రీ కార్ నుంచి. తరుణ్ భాస్కర్ సినిమాకి డైలాగ్స్ అంట. సినిమా కొంచెం కొత్త నేటివిటీ, తన స్టైల్ అయితే యాడ్ చేస్తాడు, అది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? వెయిట్ ఫర్ 8 అన్నారు. ద కల్ట్ వెయిట్ ఫర్ 8 ఎప్పుడు రిలీజ్ ఏంటని చెప్పలేదు, కానీ టీజర్ అయితే అన్నాడు అనిపించింది. తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి స్లాషర్ లాంటి మూవీ రావడం. సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఆ గేమ్ ఎవరు నడిపిస్తున్నారు అనేది క్యూరియాసిటీ ఉంటుంది. బికాస్ స్క్విడ్ గేమ్స్ లో కూడా ఇదే కాన్సెప్ట్, వెళ్తారు ఆడతారు, ఇది ఎవరు ఏంటని మనకు తెలియదు. సో మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మనం చూద్దామని మన ఛానల్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే వీడియోని కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, సారీ బై మిస్టేక్. అంటే నెక్స్ట్ వీడియో రియాక్షన్స్ ఉంటాం. బాయ్, టాటా.